ప్రైజ్ లార్డ్. దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనము. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెననెను. ప్రియమైన వల్లరా, ఇక్కడ దేవునికి చేస్తున్న ఆరాధన, ఆయనని ఆరాధించేవారు ఎలా ఆరాధించాలి అంటే పై వచనాల్లో రాస్తున్నారు, యథార్థముగాను హృదయపూర్వకంగాను, అంతేకాకుండా సత్యముతో ఆత్మతో మనము ఆరాధించేవారిగా ఉండాలి. ఒక ప్రశ్న, ఎందుకు ఆరాధించాలి అంటే ఆయన ఆరాధనకు యోగ్యుడు కాబట్టి. భౌతిక సంబంధమైన ఆరాధన కాదండి, ఆత్మ సంబంధమైన ఆరాధన దేవుడు కోరుకుంటున్నాడు. అంటే ఆత్మానుసారముగా ఆరాధించేవారిగా ఉండాలి, సత్యమును అనుసరించి ఆరాధించేవారిగా ఉండాలి, హృదయపూర్వకముగా ఆరాధించేవారిగా ఉండాలి. ప్రియమైన వల్లరా, ఆనాడు సమూయేలు తల్లి అయిన హన్నా, ఆమె హృదయమంతా కూడా భారంగా నిండి దేవుని సన్నిధిలో కూర్చుని ఒక మొక్కుబడి తను చేసుకుంటుందండి. ఒక మగబిడ్డని దయచేస్తే పాలు మానగానే అతన్ని దేవుని సన్నిధిలో అప్పగిస్తానని. ప్రియమైన వల్లరా, చక్కగా ఆమె ఆ రీతిగైన సమూయేలుని ఒక చక్కటి సమర్పణగా దేవునికి ఇచ్చేసిందండి. వాస్తవంగా చెప్పాలంటే అది ఒక నిజమైన ఆరాధనే. తమ సమర్పణ ద్వారా దేవునికి మహిమ అనేది వెళ్ళిందండి. ఎక్కడైతే దేవునికి మహిమ, ఘనత, ప్రభావం చేకూరుతుందో మరి అది దేవునికి ఒక నిజమైన ఆరాధన. మరి ఆ రోజున ఆమె ద్వారా దేవునికి రావాల్సిన ఆరాధన వెళ్ళింది. అలాగే ఈ అధ్యాయంలో సమరయ స్త్రీ కనపడుతుంది. ఆమె చక్కగా మరి ఆ యొక్క ఊరు వారికి ఈయనే మెస్సయ్య అంటూ ఆ ఊరిలో ఆ యొక్క ఉన్న పట్టణంలో ఉన్న వారందరికీ కూడా ప్రియమైన వల్లరా ఎంతగానో యేసుక్రీస్తు వారిని ఆ యొక్క గ్రామానికి తీసుకువెళ్ళి పరిచయం చేస్తుందండి. అంటే సువార్తను ప్రకటిస్తుంది. ఊరిలో నుండి బయలుదేరి ఆయన ఎద్దకు వచ్చి మరి ఆ ఊరు వారందరితో కూడా ఈయన క్రీస్తే అన్నట్లుగా ప్రియమైన వల్లరా మరి అందరికీ కూడా యేసుక్రీస్తు వారిని పరిచయం చేస్తుంది. అంటే తన గ్రామములోనికి యేసుక్రీస్తు వారిని నడిపించిందండి. కావున ఒకసారి ఆలోచన చేయండి, మరి ఆమె సువార్త ద్వారా దేవునికి మహిమ అనేది కలుగుతుంది. అది నిజమైన ఆరాధన. కావున ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే వారిగా ఉండాలి. ఆత్మ లేకుండా, సత్యము లేకుండా భౌతిక సంబంధమైన ఆరాధన అది దేవునికి అంత ఇష్టమైనదైతే కాదు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.